జెండా పండుగకు గూడూరు ముస్తాబవుతుంది. దసరా ఉత్సవాలకు ముందు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జెండా ఉత్సవానికి మైసూర్ తర్వాత గూడూరు పెట్టింది పేరు. పోటాపోటీగా ఆంజనేయ స్వామి జెండాలు ఊరేగించేందుకు నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పురవీధుల్లో విద్యుత్ దీపాలు కాంతులీనుతున్నాయి. సమైక్యతకు చిహ్నంగా భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా సంబరంగా జరుపుకునే పండుగ దసరా. దసరాకు ముందు నిర్వహించే ఈ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం మైసూరులో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ తర్వాతి స్థానం గూడూరుకే దక్కుతుంది. గూడూరు పట్టణంలో 132 రూపాయలతో ప్రారంభమైన ఈ జెండా ఉత్సవాలకు నేడు లక్షలాది రూపాయలు ఖర్చవుతోంది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి 5 లక్షల నుండి 30 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. గూడూరు పట్టణంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం జెండా పండుగ కనుల పండుగగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా పట్టణంలో 50 వరకు ఆంజనేయ స్వామి జెండాలు ఊరేగనున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భారీ కటౌట్లు, వీధి పొడవునా విద్యుత్ దీపాలు ఏర్పాటయ్యాయి. కళాకారులు స్వామివారి జెండాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. గూడూరు ఏర్పడిన తొలినాళ్లలో వ్యాధులు ప్రబలడం, పంటలు పండకపోవడంతో ప్రజలు బ్రీతిల్లిపోయారు. ఆంజనేయుడిని పూజిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పెద్దలు భావించారు. సుమారు 75 ఏళ్ల కిందట స్థానిక బొడ్డు చౌక వద్ద శక్తిరాయి ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెబుతున్నారు. 6 గజాల తెల్లని గుడ్డపై సంజీవని పర్వతం తీసుకుని భూమిపై దిగుతున్న భంగిమలో ఆంజనేయ స్వామి చిత్రాన్ని బొగ్గుతో రూపొందించి విజయదశమి ముందు వచ్చే అమావాస్య నాడు అసుర సంధ్య వేళ కాగడాల వెలుగుల్లో 8 అడుగుల వెదురు కర్రకు గుడ్డపై జెండాను అమర్చి తప్పెట్ల హోరు నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. బొడ్డు చౌక వద్ద ప్రతిష్ఠించారు. క్రమేణా వ్యాధులు తగ్గుముఖం పట్టడంతో ఏటా జెండా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పట్టణం విస్తరించడంతో ఆయా ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించేవారు. पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर रंजन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजे. ఈ ఉత్సవాలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి బంధువులు, మిత్రులు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ స్థానికులు లక్షలాది మంది గూడూరుకు చేరుకుని జెండా పండుగ జరుపుకుంటారు. స్వామివారి జెండాను ట్రాక్టర్లపై అందంగా అలంకరించి ఊరేగిస్తారు. ఊరేగింపుకు ముందు తెనాలి బ్యాండు, బేతాళ నృత్యాలు, విద్యుత్ దీప అలంకరణ, తప్పెట్లు, తాళాలు, పెద్ద ఎత్తున బాణాసంచా పేలుళ్లు, కోలాట నృత్యాలు, పార్వతీ మహిషాసుర యుద్ధ ప్రదర్శనలు, యువకుల చిందుల నడుమ పట్టణమంతా సందడిగా మారుతుంది. वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर जय. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. ఈ జెండా ఉత్సవం పోలీసులకు సవాల్గా మారుతుంది. జెండా ఉత్సవాల్లో వివాదాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఆంజనేయ స్వామి జెండా వద్ద గట్టి బందోబస్తు ఉంటుంది. దసరా వస్తుందంటే గూడూరులో ఒక సంబరం చేసుకునేటువంటి రోజు. ఎందుకంటే విజయదశమికి ముందు వచ్చే అమావాస్య రోజున గూడూరులో శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవ కార్యక్రమం జరపడం అనేది గత 70 సంవత్సరాలుగా వస్తుంది. 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి దగ్గర కూడా సుమారు 100కు పైగా శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు గూడూరులో ప్రారంభమవుతాయి. 21వ తారీఖు ఆదివారం సాయంత్రం అమావాస్య కూడా రావడం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఈ జెండా ఉత్సవానికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. దేశంలో మైసూరులో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. మైసూరు తర్వాత మరెక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం
జరగదు. మరీ ప్రత్యేకంగా విజయదశమికి ముందు వచ్చేటువంటి అమావాస్య రోజున ఈ జెండా పండుగ నిర్వహించడం అనేది, అది కూడా శ్రీ ఆంజనేయ స్వామిని ఊరేగించడం అనేది గూడూరుకే ప్రత్యేకం. ఎందుకంటే సుమారు 70 సంవత్సరాల క్రితం ఎక్కడో ఏదో కార్యక్రమాలు జరిగేటువంటి, కొంతమంది చనిపోవడం, అలాంటి పరిస్థితుల్లో ఈ జెండా ప్రారంభించిందని పెద్దలందరూ కూడా చెప్తారు. ఇక్కడ ఈ జెండా మహోత్సవానికి ఈ ఊర్లో పుట్టి పెరిగి వివిధ సిటీస్లో, వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది యువకులు ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి దీంట్లో పాల్గొంటారు. అది ప్రత్యేకత. ముఖ్యంగా గూడూరులో జరిపేటువంటి సుమారు 100కు పైగా జెండా మహోత్సవాల్లో తూర్పు వీధి, కరణాల వీధి, మిట్టపాళెం, కోనేటిమిట్ట, గమళ్ళపాళెం, ఇలా ముఖ్యంగా ప్రధానంగా ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఖర్చుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తూర్పు వీధిలో ఈ సంవత్సరం 10 లక్షల రూపాయలతో మొట్టమొదటిసారిగా ఈ గూడూరులోనే మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా ఎక్కడో సిటీస్లో గణేష్ నిమజ్జనాల్లో జరిపేటువంటి లైటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి ప్రత్యేకత ఉన్నారు. ప్రతి ఏరియాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా రకరకాల డ్యాన్సులు, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, అలాగే మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇవన్నీ కూడా సెట్టింగ్స్, డ్యాన్స్ ప్రోగ్రాములు, బ్యాండ్ మేళాలు, డ్రమ్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే ఈసారి డీజే సిస్టమ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కొంచెం అందరి యువకులకి ఎంతో బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా మిగిలిన అన్ని రకాల డ్యాన్సులు అన్నీ కూడా అందరిని సంతోషపరుస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 21వ తారీఖు ఆదివారం ప్రారంభమయ్యేటువంటి మసూచి ఇలాంటి వ్యాధులు ఏదైనా సోకినప్పుడు జనాభా భయపడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి ఊరి పులిమెర వరకు తిప్పి ఆయన ప్రతిష్ఠించడం జరిగేది. దానివల్ల ఏ అంటువ్యాధులు కానీ ఏ రామని ప్రజల నమ్మకం. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటిదాకా నిర్విఘ్నంగా జరుపుకుంటున్న కార్యక్రమం ఇది. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి, వచ్చే భక్తుల మీద ఎక్కువగా ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చే కళాకారులు వాళ్ళకి ఏదో రకంగా ఈ ఆంజనేయ స్వామి వాళ్ళకు కూడా ఒక తోడున్నట్టు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక ఆదాయం చేకూరుతుంది. ఈ తెనాల బ్యాండ్ అంటే, కీలు గుర్రాలంటే, తప్పెట్టి కారాలతో వచ్చే వాళ్ళకి అదొక ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మా ఆంజనేయ స్వామి, కర్ణాల వీధి ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ పుర వీధుల్లో ఉండే ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే బయట నుంచి విదేశాల నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామి చూడడానికి వస్తారు. ఏదైనా పనుండి రావాలంటే ఫలానా మహాలయ అమావాస్య నాడు ఆంజనేయ స్వామి ఉత్సవాన్ని చూడడానికి పోతాం, అన్నీ కలిసి వస్తాయని చెప్పి ఆ రోజు వచ్చేదానికి అందరూ చూసుకుంటారు. ఇంకా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అంటే అది కామన్గానే వస్తారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు మా ఆంజనేయ స్వామి 77 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. 21వ తిథి మహాలయ అమావాస్య సందర్భంగా 1948 నుంచి జెండా మహోత్సవం స్టార్టింగ్ జరుగుతుంది. ఇది 75 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఈ తరపున నెక్స్ట్ వచ్చే మహాలయ అమావాస్యకి 77 సంవత్సరాలు జరుగుతుంది. దీనికి కారణంగా పెద్దలు చెప్పినట్టు కొన్ని శారీరక ఇబ్బందుల వల్ల మనం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆయన పూజిస్తే మన ఆరోగ్యాలన్నీ కుదుట పడతాయనేది శాస్త్రం. దాని కారణంగా పెద్దలు చెప్పిన ఆదేశాల మేరకు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఊరేగింపు జరుగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి దేదీప్యమానంగా అందరూ భక్తుల యొక్క సహాయ సహకారాలతో జెండా మహోత్సవం చాలా వైభవేతంగా జరుగుతుంది. దీనికి కారణం అందరి యొక్క సహాయ సహకారాలు. చిన్నప్పటి నుంచి 77 సంవత్సరాల్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా వృద్ధిలోకి తీసుకొచ్చిన కారణం చాలామంది వాళ్ళ తదనంతరం ఒక్కొక్క తదనంతరంగా వాళ్ళ శక్తి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోయేదానికి కారణమైంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు సెంటిమెంట్గా బాగలేక ఈ ఆంజనేయ స్వామి పటాన్ని ఆవిష్కరించి వాళ్ళ ఉపయోగించిన వాళ్ళు అందరి ఆంజనేయ స్వామి యొక్క కార్యక్రమంలో. నా పేరు విశ్వప్రసాద్, కర్ణాల వీధి జెండా కమిటీలో చీఫ్ ఆర్గనైజర్. మా వీధిలో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం 1945లో 8లో మొదలైంది. దీనికంటే ముందు 46-47వ సంవత్సరంలో మన గాంధీ బొమ్మ దగ్గర కలుషం పెడతారు. దాన్ని బజార్ కలుషం అంటారు, కానీ అది గ్రామ కలుషం. అది గ్రామ కలుషం దగ్గర మొట్టమొదటి కర్ర జెండా స్థాపించడం జరిగింది. తర్వాత మరుసటి సంవత్సరం
కరుణాల వీధిలో స్థాపించడం జరిగింది. అప్పుడే ధర్మనాథ స్వామి దేవస్థానం వారు కూడా అప్పుడే స్థాపించడం జరిగింది. తర్వాత కొన్ని వందల జెండాలు తీసుకొచ్చాయి. ఎందుకని చెప్పు ఈ జెండా ఒక విశిష్టత ఏంటంటే మామూలుగా జెండా అనేది ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఉండదు. మామూలుగా శరన్నవరాత్రులు దేశంలో జరుగుతాయి, కానీ ఈ మహాలయ అమావాస్యలో జెండా అనేది గూడూరులో మాత్రమే జరుగుతుంది. మన స్టేట్లో మరొక ఊరు ఉంది ప్రొద్దుటూరులో పెడతారు, కానీ చాలా లిమిటెడ్ జెండాస్ చేస్తారు. దీని విశిష్టత ఏంటంటే అంటే పెద్దవాళ్ళు చెప్పిన కథనాలు కొన్ని ఉన్నాయి, రెండు మూడు కథనాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే అప్పుడు కాస్త మన ప్రజలు కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే అప్పుడు వైద్యపరంగా అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆ నాటు మందులు వాటితో వైద్యాలు చేసుకుంటారు. కొన్ని అకాల మరణాలు జరుగుతుంటే కొంతమంది సాధువులు తీర్థయాత్రలు నిమిత్తం నడిచిపోతూ గూడూరు మీదుగా ఇక్కడ ఆగినప్పుడు దేవస్థానంలో గ్రామంలో ఉన్నవాళ్ళు స్వామి ఇలా ఉంటుంది, గ్రామంలో ఏం చేయాలని చెప్పి అడిగినప్పుడు మహాలయ అమావాస్య వస్తుంది, ఆ శరన్నవరాత్రులు ముందు రోజు వస్తుంది. ఆ రోజు